మహావీరులను కూడా ఓడించిన అభిమన్యుడు కౌరవుల కుట్ర వల్ల వీరమరణం పొందాడు. ధర్మరాజు మిగిలిన పాండవులు దుఃఖంలో మునిగిపోయారు. ఆ రోజు సాయంత్రం యుద్ధం ముగించుకుని వచ్చిన అర్జునుడికి ఈ విషయం తెలిసి కుప్పగూలాడు. ద్రోణుడు ఆ రోజు పద్మవ్యూహాన్ని రచించాడన్న సంగతి అర్జునుడికి తెలుసు. అలాగే కృష్ణార్జునుల తర్వాత ఆ వ్యూహంలోకి వెళ్లగలిగేది అభిమన్యుడు మాత్రమేనని అర్జునుడికి తెలుసు. అభిమన్యుణ్ణి చంపిన కుట్రలో కౌరవులే కాదు, తాను దేవుడిగా భావించిన ద్రోణుడు కూడా ఉన్నాడని తెలిసి అర్జునుడు చాలా బాధపడ్డాడు. అభిమన్యుడే అర్జునుడికి ప్రాణం. తన ప్రాణమే పోయిందన్నట్లు విలపించాడు అర్జున. తన కుమారుడి మరణానికి కారణమైన వారు ఎవరని అడిగాడు అర్జునుడు. మహావీరులైన పాండవులను అభిమన్యుడి దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడిన వారు ఎవరని నిలదీశాడు. జరిగిందంతా ధర్మరాజు వివరించాడు. అభిమన్యుడు వెనకే తాము వెళ్లామని, కాని ఒకరోజు పాటు పాండవులను నిలవరించేలా ఈశ్వర వరం పొందిన సైంధవుడు తమకడ్డుపడ్డాడని చెప్పారు. అలాగే అభిమన్యుణ్ణి ఎంత దారుణంగా చంపారో కూడా వివరించారు పాండవులు.